బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ కి బీజేపీ బి టీమ్ అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. కానీ బీజేపీలో మాత్రం టీం వర్క్ లేకుండా అయిందని ఆ పార్టోళ్ళే అంటుర్రు. పబ్లిక్ పంచాయతీల మీద కొట్లాడే దానికంటే లోపల లోపల ఆల పంచాయతీలు ఎక్కువైతుండే వరకల్లా ప్రెసిడెంట్ ను మార్చి కొత్త హుషారు నింపుతాం అన్న ఆలోచనలుంది హైకమాండ్. మరి ఇంతకా కొత్త అధ్యక్షుడయ్యే లీడర్ ఎవలట అంటే 'పుష్ప' సినిమా మీద నిన్నీయాల సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి గానీ, పువ్వు పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవలైతారనే దాని మీద మాత్రము నెలల సంధి వారానికో వార్త వరుసపెట్టి వస్తూనే ఉంది. ఇప్పుడు అధ్యక్షుడిగున్న కిషన్ రెడ్డి ఓ దిక్కు కేంద్ర మంత్రి ఉండుకుంటా, ఇంకో దిక్కు పార్టీ పెబ్బగుంటున్న ముచ్చట తెలిసిందేనాయే. దాంతో తెలంగాణలో పార్టీ పట్టు పెంచేతందుకు, పతార పెంచేతందుకు తీరిక లేక పనితనం చూయిస్తలేనన్న బదనాం మోస్తుడు పాపం. ఇటు క్యాడరు అటు లీడర్స్ కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని లైట్ తీసుకుంటారని భాజపా ఆఫీసులోనే బాజాప్తా మాట్లాడుకోబట్టిరు కమలం కార్యకర్తలు. అందుకే రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ప్రోగ్రాంలకు ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతురనే వార్తలు వరుస పెట్టిన వస్తున్నాయి. ఇక పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొన్ని కార్యాలకు కొబ్బరికాయ కొట్టినా వచ్చి బొట్టు పెట్టించుకుని హాజరుపడేటోళ్లే తక్కువైతురట. ఓ దిక్కు కేసీఆర్ ఏలుబడిని ఎండగట్టుకుంటేనే ఇంకో దిక్కు ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీల ముచ్చట్ల ఘోరంగా పేలైనందుకు కమలం పార్టీ కాంప్రమైజే కాదు అనుకుంటా అవోటి ఇవోటి వేస్తున్నా గానీ ఏమంత పనితనం కానొస్తలేదనేది ఓపెన్ సీక్రెట్ లెక్క అయిపోయింది. హైడ్రా మూసి ప్రక్షాళనతో పాటుగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు తయారవడం వంటి ముచ్చట్లు ముంగటేసుకుందామని చాయ్ బిస్కెట్ల మీటింగులు పెట్టిన ఎమ్మెల్యేలు కూడా అమ్మో కిషన్ రెడ్డి సార్ పిలిచిండా ఆయత లైట్ అన్నట్టు డుమ్మాలు కొడుతురట. ముఖ్యంగా కిషన్ రెడ్డి ముచ్చట్ల యూత్ లీడర్లు కోపంతోనురట. పబ్లిక్ లో పేరు తెచ్చుకునేందుకు తీరొక ప్రోగ్రాములతో పార్టీ తరపున పంచాయతీ లేపి లడా చేయవలసిన ఈ టైంలో మమ్మల్ని ఎదగనేయకుండా చేస్తుండని గులగబట్టిరట. తెలంగాణలో ఇంతో అంతో బలంగా ఉన్న పార్టీ ఇంత నారాజైతందుకు ఇటువంటి నిర్ణయాలే కారణం అనుకుంటా కండ్లెర చేస్తురట. సౌత్ లో సత్తా చాటాలని హైకమాండ్ నజర్ పెట్టినా గానీ ఇక్కడ సీరియస్నెస్ లేకుండా అయింది అని ఫీల్ అవుతారు సిన్సియర్ క్యాడరు. లోకల్ బాడీ ఎలక్షన్ల సత్తా చాటాలని క్యాడర్ల జోషున్నా రాష్ట్ర నాయకత్వ తీరు నీరు గారుస్తుంది అనుకుంటే నిచ్చ బాధపడబెట్టిరట. ఇదివరకు బండి సంజయ్ ప్రెసిడెంట్ గుండంగా బీజేపీని జోరుగా పబ్లిక్ లో తీసుకుపోతుంటా బీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ బీజేపీ అన్నత పేరు పోతుంది అనుకున్న టైంలో ఎవ్వరు ఊహించని తీరు కిషన్ రెడ్డిని ఆ పోస్ట్ లో కూసబెట్టే వరకలా ఊపు తగ్గిందనేది ఎవరు కూడా కాదని లేని ఓపెన్ ఫ్యాక్టే. ఇవన్నిటికి తోడు ఇంకొన్నొద్దుల కొత్త ప్రెసిడెంట్ వస్తున్న ఎన్నొస్తుండే వరకలా కిషన్ రెడ్డి ఇంకింత లైట్ తీసుకుంటుందట క్యాడరు. వచ్చే నెలాఖరు లేకుంటే కొత్త సంవత్సరం ఫస్ట్ వారానికి కొత్త అధ్యక్షుడు ఎవరనేది క్లారిటీ వస్తుందట. మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి పార్లమెంట్ మీటింగ్లు అయిపోగానే ఎంబటే కొత్త అధ్యక్షుని ముచ్చట మీద సీరియస్ గా నజరేస్తుందట హైకమాండ్. అయితే ఈ ప్రెసిడెంట్ రేసులో ఇద్దరు పేర్లు అయితే ఎక్కువ వస్తున్నాయి. బీసీ నినాదాన్ని బిగ్గరగానే ఎత్తుకుంటున్న బీజేపీ ఈటల రాజేందర్కే పోస్ట్ ఇచ్చేటట్టు ఉంది అన్న టాకు ఇదివరకే ఉన్నా గానీ ఈ నడమ ఇంకింత జోరు అందుకున్నది. 7 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఈటల అయితే పనితనం బాగానే చూపిస్తారన్న ప్లాన్లు ఉందట బీజేపీ. ఇక ఇంకో దిక్కు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా అధ్యక్ష పదవి మీద ఆశలు బాగానే పెట్టుకున్నది. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్న డీకే అరుణ కేబినెట్ల జాగా కోసం లాబింగ్లు చేసినా గానీ ఛాన్స్ దక్కకపోయే వరకలా ఈసారి ప్రెసిడెంట్ పోస్ట్ పక్కా అని ఫిక్స్ అయిందని కూడా టాకు. మరి ఇద్దరే కాకుండా అప్పటికప్పుడు పోటీలకు వలన ఎంట్రీ ఇస్తారా లేకుంటే ఇద్దరిట్లనే ఒకరిని కొత్త ప్రెసిడెంట్ని చేసి క్యాడర్లో కొత్త హుషారు నింపుతారా అనేది కొన్నొద్దులో తెలిపోతుంది కానీ